హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటాను. ఈ వీడియో ఏంటంటే మీ పిల్లలు ఉగ్గు సెర్లాక్లు సరిగా తినడం లేదు అని, అలాగే మా పిల్లలు చాలా వీక్గా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు అని బాధపడుతూ టెన్షన్తో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ ఒక్క వీడియోతో మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ పిల్లలు గట్టిగా బలంగా అయిపోతారు మన ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్తోనే. మనం హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పని అస్సలే ఉండదు. పిల్లలు యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లల కోసం ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ ప్రోటీన్ పౌడర్ కోసం అయితే మనకు మిల్లెట్స్ కావాలి. అవే అండి రాగులు, జొన్నలు, సజ్జలు, అలాగే ఇంకా గోధుమలు కూడా. ఈ నాలుగింటిని కూడా సమానంగా తీసుకోవాలి. ఇట్లా 1 కప్ తీసుకున్నాను. వీటన్నిటిని అయితే సెపరేట్గా మనం నానబెట్టుకోవాలి. ఇలా సజ్జల్ని అయితే ఒక బాక్స్లో తీసుకున్నాను. అందులో వాటర్ పోసి 3-4 సార్లు అయితే కడిగేయాలి. అలా కడిగేసిన తర్వాత ఆ వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ తీసుకుని అయితే అందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా బాక్స్ పైన క్యాప్ పెట్టేసి పక్కన ఉంచేసేయండి. అలాగే ఇప్పుడు జొన్నలు కూడా తీసుకొని వాటిని సేమ్ ముందులాగే 3 to 4 టైమ్స్ అయితే కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి పక్కన పెట్టేసుకోండి. ఇట్లా ఈ నాలుగింటిని కూడా వేరే వేరే బాక్స్లలో నానబెట్టుకోవాలి. అలా నానబెట్టేసుకొని ఒక 12 అవర్స్ వరకు అలాగే ఉంచండి. 12 అవర్స్ నానబెట్టి ఉంచాలి. 12 అవర్స్ తర్వాత వీటన్నిటిని సెపరేట్గా ఒక క్లాత్లోకి తీసుకొని, అంటే సెపరేట్గా ఒక్కోదానికి ఒక్కో క్లాత్ తీసుకొని పల్చగా వేసి ఒక అరగంట వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా అరగంట వరకు ఎందుకు ఆరబెట్టుకోవాలి అంటే మనకు ప్రోటీన్ పౌడర్ కోసం వీటన్నిటిని మొలకలుగా కావాలి. సో ఇప్పుడు పచ్చిగా ఉండి మనం మొలకలు రావాలంటే అవి రావు. ఇలా వాటిలో ఉన్న తడి కొంచెం ఆరితే మాత్రం మనకు మొలకలు వస్తాయి. ఇలా తడి ఆరిపోయాక వాటిని సెపరేట్గా మూటలాగా అయితే కట్టేసుకోవాలి. వేరువేరుగానే మూటలు కట్టేసేయాలి. మళ్ళీ అన్నీ ఒక దగ్గర వేసి కాదు, ఇలా వేరువేరుగా మూటలు కట్టేసి ఏదైనా ఒక బౌల్లో అట్లా తీసుకొని పెట్టేసేయండి. ఈ మూటలని ఒక 2-3 రోజులు అట్లే ఉంచండి. మంచిగా మొలకెత్తుతాయి. ఇలా ఈ విధంగా మొలకలు వస్తాయి. చూడండి ఎంత బాగా మొలకలు వచ్చినాయో. ఇట్లా మొలకలు వచ్చే వరకు అయితే వాటిని అలాగే ఉంచండి. మధ్యలో తీయడం అవన్నీ చేయొద్దు, మళ్ళీ మొలకలు సరిగా రావు. మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్ రెడీ చేసుకోవడం కోసం ఎందుకు ఇలా వీటన్నిటిని మొలకెత్తించాలి, నార్మల్గా కూడా జస్ట్ అలా వేయించేసి చేసేసుకోవచ్చు కదా అని. ఎస్, చేసుకోవచ్చు. బట్ అలా చేయడం కంటే ఇలా మొలకెత్తించిన వాటి నుంచి చేయడం వల్ల పిల్లలకి ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, ఇంకా మెయిన్గా ఇలా మొలకెత్తించడం వల్ల మైక్రో న్యూట్రియంట్స్ అనేవి పిల్లలకి దొరుకుతుంది. సో దానివల్లనే మన పిల్లలు చాలా హెల్తీగా, యాక్టివ్గా తయారైపోతారు. అసలు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవే రావు. మన పిల్లలు గట్టిగా బలంగా ఉంటారు. ఇట్లా మొలకలు వచ్చిన వాటిని సెపరేట్ ప్లేట్స్లోకి తీసుకొని ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. ఒక 2-3 రోజుల పాటు మంచి ఎండలో ఎండబెట్టండి. అవి ఎండిపోయాక వాటన్నిటిని అయితే ఒకటే ప్లేట్లోకి తీసుకున్నాను. మంచిగా ఎండిపోయినాయి. ఇప్పుడు వీటిలోకి ఇంకా మనం ఒక 5-6 ఎండు ఖర్జూరాలు తీసుకుందాము. ఇలా ఈ ఎండు ఖర్జూరాలని రోట్లో వేసి దంచుకోవాలి. ఇలా దంచడం ఎందుకు అని అంటే మనకు డైరెక్ట్గా గింజలు తీయడానికి కష్టం అవుతుంది కదా. సో ఇట్లా దంచుకుంటే మనం గింజలు తీసుకోవడం ఈజీగా అవుతుంది. ఇలా వాటి గింజలు అనేవి తీసేసేయండి. ఈ ఎండు ఖర్జూరాలు పిల్లలకి బలాన్ని ఇస్తుంది. ఈ ప్రోటీన్ పౌడర్లో వేయడం వల్ల వాళ్ళకి ఇంకా కొంచెం టేస్ట్ అనేది కొద్దిగా తీయగా వస్తుంది. వాటన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇంకా మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇలా జీడిపప్పు, బాదం, కిస్మిస్ అండ్ వాల్నట్స్ తీసుకోవాలి. వీటన్నిటిని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కాస్త కలర్లోకి వచ్చేలా అయితే వేయించుకోవాలి. వేయించుకున్నాక ప్లేట్లోకి అయితే తీసుకోండి. అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు ఖర్జూర పొడి ఉంది కదండి, అది కూడా ఇందులోనే వేసేసేయండి. ఇప్పుడు ఇదంతా బాగా కలపండి. నెక్స్ట్ ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. తర్వాత ఇట్లా మిక్సీ జార్లోకి కొద్దిగా క్వాంటిటీ తీసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలి. అండ్ మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, మనం ముందుగానే ఎండు ఖర్జూరాలు ఎందుకు మిక్సీ పట్టేసుకున్నాము, అవి కూడా ఇందులోనే వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు కదా అని. ఎందుకు అని అంటే డైరెక్ట్గా ఇందులోనే మిక్సీ పడితే అది సరిగా గ్రైండ్ అవ్వదు. సో ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకోమని చెప్పాను. అయితే అయిపోయింది. గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి, అంటే గరుగ్గా ఉందో, సన్నగా మిక్సీ అయ్యిందో. గరుగ్గా ఉంటే మాత్రం మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక దీన్ని అయితే జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా జల్లెడ పట్టేసుకోవాలి. ఇలా జల్లెడ పట్టడం ఎందుకంటే గరుగ్గా ఉన్న క్వాంటిటీ అయితే మనం తీసేసిన వాళ్ళం అవుతాం కదా. పిల్లలకి ఇలా సాఫ్ట్గా ఉన్నది మాత్రమే పెట్టాలి. సో ఇప్పుడు మనకి జల్లెడ పట్టగా మిగిలిన క్వాంటిటీ ఏదైతే ఉందో అందులోకి మళ్ళీ ఇంకో కొన్ని
తీసుకొని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. ఇలా ఈ విధంగా మనం తీసుకున్న క్వాంటిటీ మొత్తాన్ని ఇలా జల్లెడ పడుతూ మిక్స్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా మొత్తం క్వాంటిటీ అంతా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా మనం ఒక గ్లాస్ జార్లో ఆర్ ఏదైనా బాక్స్లో అయితే స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ప్రోటీన్ పౌడర్ని పిల్లలకి ఎలా ఉడికించి పెట్టాలో అయితే చూద్దాము. మీరు మాత్రం నా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే మనం మన పిల్లల కోసం ఇంత మంచి ప్రోటీన్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది ఇంకొంతమందికి రీచ్ అవ్వాలంటే మీ లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఒక బౌల్లో మిల్క్ తీసుకొని అందులో 2-3 స్పూన్స్ వరకు అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రోటీన్ పౌడర్ తీసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. ఉండలు అనేది లేకుండా మొత్తం మంచిగా మిక్స్ చేసేయండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి చాలా నెమ్మదిగా ఉడకనివ్వండి. మీరు ఈ ప్రోటీన్ ఫుడ్ని 6 to 10 months లోపు పిల్లలకి మాత్రం పెడుతున్నట్టు అయితే ఇందులో నుంచి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం మాత్రం కంప్లీట్గా స్కిప్ చేసేసేయండి. అప్ టు 10 months పిల్లలకి మాత్రం ఎండు ఖర్జూర యాడ్ చేస్తే సరిపోతుంది. 10 months తర్వాత బేబీస్కి అయితే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేసి ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇదైతే ఇలా ఉడికిపోయింది. కన్సిస్టెన్సీ అనేది థిక్గా రావాలి. ఈ ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఒకవేళ మీ పిల్లలు ఇలా పాలల్లో వేసి ఉడికించి పెడితే తినలేదు అనుకోండి, మ్యాక్సిమం తినేస్తారు. పాలల్లో ఉడికించి పెడితే చాలా స్వీట్ టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు తినకపోతే మాత్రం వాటర్లో వేసి ఉడికించి పెట్టచ్చు, చాలా బాగుంటుంది అలా కూడా. ఇది చల్లారిన తర్వాత పిల్లలకి తినిపించే ముందు కొద్దిగా తేనె యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.